కేటీఆర్ ప్రభుత్వం. ప్రస్తుతం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా అయితే జరుగుతోంది. ఆటో సంఘాలకి ఏవైతే కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చిందో వాటన్నిటినీ నెరవేర్చాలని ధర్నా అయితే జరుగుతోంది. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు కానీ కొంతమంది బయటే ఉండిపోయినారు. ఎందుకు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ప్రెసిడెంటా ఏఐటీయూసీకి? వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు స్టేజ్ మీద ఉండాలి. కేటీఆర్ గారు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారు ఎందుకు? మేడం ఇప్పుడు కేటీఆర్ గారిని మేము ఇన్వైట్ చేయలేదు, చేయలేదు. మేము జేఏసీగా అందరం అన్ని కార్మిక సంఘాలు ప్రభుత్వం రాజకీయాలు అతీతంగా, రాజకీయాలు వద్దు, ఆటో కానీ సమస్యలు చాలా ఉన్నాయి. ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు, వాడి కుటుంబాలు గడుస్తలేవు. ఇవన్నీ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ధర్నా చేసి మా వినతిని ప్రభుత్వం దృష్టికి పోవాలని ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం. ఈ ధర్నా కార్యక్రమానికి కూడా అనేక ఇబ్బందులు ఎదురైనాయి. పర్మిషన్ రాలేదు, 144 సెక్షన్ పెట్టారు. అయినప్పటికీ కూడా మేము పోలీస్ వారు మేము విజ్ఞప్తి చేయడంతో వారు మా విజ్ఞప్తిని ఆలోచన చేసుకుని సరే మీ ధర్నా న్యాయం డిమాండ్ ఉంది కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి కూడా మేము అందరం కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఇన్వైట్ చేద్దామని అనుకున్నాం. అయినప్పటికీ కూడా కేటీఆర్ గారు రావడం జరిగింది. అంటే మేము అడేది ఏంటంటే వారు 15 సంవత్సరాల కాలంలో కేటీఆర్ గారు ఆటో డ్రైవర్లకు ఏం చేసిరనేది మేము వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు అనేకమైనటువంటి పెనాల్టీలు వేసారు, వాళ్ళు ఆటో ఛార్జీలు పెంచలేదు, అదే ఇన్సూరెన్స్ ఛార్జీలు విపరీతంగా ఇన్సూరెన్స్ ఛార్జీలు పెంచారు. వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఫిట్నెస్ అయితే అయిపోతే రోజుకి 50 రూపాయలు పెనాల్టీ వేసారు. దానికోసం మళ్ళీ పోరాటం చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఇలా ఇప్పటికి కూడా మేము స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా వాళ్ళే అనేక ఎమ్మెల్యేలు వచ్చారు, మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి అని ఉన్నటువంటి కింద నూకేశారు. మేము అందుకే పక్కకు వచ్చేసినాము. వారికి మాకు సంబంధం లేదు. అది విషయం. ఎవరెవరికి సంబంధం లేదు? కేటీఆర్ గారికి మేము సంబంధమే లేదు. రాజకీయంగా కాకుండా మేము కార్మిక ఏదైతే సమస్య పైన మేము ఆలోచన. ఇంకొకళ్ళు మద్దతు తెలిపితే మంచిదే కదా. ఇప్పుడు మంచిదే కానీ మేము రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుడు సంకేతం పోతుంది. వాళ్ళేం ఆలోచన ఎట్లా అంటే ఇదంతా టీఆర్ఎస్ వాళ్ళే ఇది అంతా చేసుకొని వీళ్ళందరూ పెట్టి నడుపుతారని ఆలోచన పోతుంది మేడం. ఎందుకంటే వారు చేయదలుచుకుంటే చేయండి, వచ్చినందుకు మేము సమస్య మాట్లాడు తప్పంటలేము. కానీ ఇది వేదిక కాదు, ఇది జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది వేదిక కాదు. వారు జేఏసీకి సపరేట్గా టెంట్ వేసుకోండి, వారు ఇష్టం ఉన్నటువంటి 1000 మంది పెట్టుకుని బహిరంగ సభ పెట్టండి, దానికి అందరు మద్దతు చెప్తారు. కానీ ఇక్కడ ఈ జేఏసీ ఆధ్వర్యంలో సపరేట్గా చేయండి, అందరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల కాలం కేటీఆర్ గారు అసలు ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అనేది అందరు కూడా ప్రశ్నిస్తాను. మేము అందరం కూడా కింది దిగి పక్కన కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. స్టేజ్ మీద నుంచి అందరు కింది దిగిపోయినాము, నెట్ వేస్తారు, హైజాక్ చేసారు, అంతా వాళ్ళు వచ్చి హైజాక్ చేసారు. నచ్చలే కేటీఆర్ వస్తుంది, డ్రైవర్లకు నచ్చలే. ఎందుకంటే 10 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు? ఒక్క డ్రైవర్ కన్నా అవకాశం ఇచ్చినా ఎప్పుడన్నా? నీ ఇంటికి వస్తేందుకు, నీ ఆఫీస్కి వస్తేందుకు కూడా అవకాశం ఇవ్వలే. ఈరోజు మద్దతు ఇస్తున్నాం అంటే మేము కూడా ఏ పార్టీకి సంబంధం లేదు, మాకు కార్మికుల మీదనే మేము మాట్లాడుకుంటాము. మీ ఒక్క ఎమ్మెల్యే వద్దు మాకు, మీ పార్టీ ఏ పార్టీ మాకు అవసరం లేదు. మేము కొట్టాడుకుంటాం ఏఐటీ తరఫున చేసి అన్ని సంఘాలు. అవును, బీఆర్టీ తరఫున ఆటో కార్మికులు నిర్వహిస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలుపు నుంచి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీఆర్టీ కార్మిక సంఘం తరఫు నుంచి రావడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఎవరైతే ఆటో కార్మికులు ఆత్మహత్యల పాలైనారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి, రాబోయే కాలంలో కూడా ఆటో కార్మికులకు ఒక భద్రత కల్పిస్తున్నాం ప్రభుత్వం నుంచి అని చెప్పి గట్టి హామీ ఇచ్చే వరకు కూడా ఇటు నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ధర్నా చౌక్లో పూర్తిగా ఆటో డ్రైవర్స్ చాలా యూనియన్స్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాయి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు పాండయ్య. పాండయ్య, మీరు ఏంటి ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్. ఓకే. ఊరు నుంచి వచ్చానమ్మా. ఊరు నుంచి వచ్చి ఫస్ట్ వాచ్మెన్ ఉన్నా. వాచ్మెన్ ఉంటే నెలకి ఎంత ఇచ్చేది? వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చేది నాకు. ఇద్దరు పిల్లలు చదివి అంటే 1000 రూపాయలతో అవుతుందా? కాదు కదా. 1000 రూపాయలతో కాదు. డ్రైవింగ్ నేర్చుకున్నా, డ్రైవింగ్ నేర్చుకొని ఆటో కొనుక్కోగానే లాక్డౌన్ పడ్డది. లాక్డౌన్ పడగానే ఆ తర్వాత 3 నెలలు 4 నెలలు బందే ఉంది. 3 నెలలు 4 నెలలు బంద్ ఉంటే ఏం చేయాలి చెప్పి నేను బయట అప్పు కూడా ఎవరు ఇవ్వలేదు. లాక్డౌన్ ఉన్నది, నేను నీకు ఎలా ఇవ్వాలి, నీకు ఏం గట్టి తెరుస్తావు, నువ్వు అప్పు ఎట్లా తెరుస్తావు అంటే మా భార్యది ఒకటి ఉంగరం ఉండే, ఆ ఉంగరం అమ్మేసిన.
ఆ ఉంగరం అమ్మేసి 2 నెలలు ఫైనాన్స్ కట్టేసి మూడో నెలకు అప్పుడప్పుడు కొంచెం కొంచెం నడుస్తున్నాయి. ఇక స్టార్ట్ అయింది. అప్పుడు ఏంది మన ఈ సుక్కలు వేసారు కదా, ఇది సుక్కలు వేసారు కాబట్టి దాంతో కొంచెం జర కవర్ అయింది. కవర్ రాగానే అంతలో కేటీఆర్ గెలిచిండు, మంచిగానే బస్సులు బాగానే నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాయి కాంచెల్లి నెరీ అన్యాయం అవుతుందమ్మా. ఇన్నోదులు పిల్లలు చదివించి అదరు కూడా బాగానే వచ్చారు. రైతు బంధు పడంగానే ఆ నెల కాగానే తీసుకుపోయి కాలేజ్ ఫీజు కట్టి కాలేజ్ ఫీజు కట్టి మళ్ళీ 4 నెలలకు ఒకసారి వేసేది రైతు బంధు వేసేది. రైతు బంధు వేసే మనకు ఆటో కిరాయి, ఇల్లు కిరాయి నెలకు 6,000, ఇల్లు కిరాయి 6,000. మా ఇద్దరు పిల్లలకి ఎంత కట్టేది నెలకు 4,000 కట్టి. నెలకు 1,500 ఫీజు కట్టేది మా పిల్లలకి. 1,500 ఫీజు కడతాం. మా భార్య పని చేస్తే నెలకు 2,000 వచ్చింది. 2,000తో ఇల్లు కిరాయి అన్నీ వెళ్ళేది. వాచ్మెన్గా లేదు కదా, వాచ్మెన్ పిల్లలు చదివించుకుంటా ఇలా పోలీసులు తోటి వచ్చిన వాళ్ళు ఫీజులు పెడుతున్నాయి. ఫీజులు పెడుతున్నప్పుడు ఏం కట్టాలి, వాళ్ళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు లాభం లేదని చెప్పి ఆటో నేర్చుకొని వాళ్ళ పిల్లలే చదివించుకుంటా సరిపోయింది. పైసలు అయితే రూపాయి మిగిలే. ఇప్పుడైతే కేసీఆర్ ఎందుకు గెలిపించాలి, ఎట్లా గెలిపించాలి అని అందరూ ఓడిపించాలని చెప్పి ఇక కాంగ్రెస్ ఏ పార్టీ వచ్చినా మా ఆటోలకు ఏదైనా నడవాలి కదా. ఏ పార్టీ వచ్చినా మాకు కష్టం మేము చేసుకోవచ్చు. ఏ పార్టీ వచ్చినా మాకు ఏం సంబంధం లేదు. కాబట్టి కాంగ్రెస్ వచ్చినా మేము కష్టం చేసుకోవాలి, టీఆర్ఎస్ వచ్చినా మేము కష్టం చేసుకోవాలి. ఏ పార్టీ వచ్చినా మాకు ఏ సంబంధం. కాకపోతే మేమైతే బండి అయితే తిప్పాలి కదా. ఇప్పుడు కస్టమర్లు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు వెంకటరెడ్డి నుంచి సికింద్రాబాద్ నుంచి సీట్ నెంబర్ బజాజ్ ఎలక్ట్రానిక్ బండి బస్సు వస్తాడు, ఆడ దిగుతారు. రామాతో టీవీ స్టూడియోకి వెళ్ళాలి పిల్లలు. కస్టమర్లు రోజు కూలీ చేసుకుంటే వాళ్ళు రోజు తీసుకొచ్చి అలా చేసుకుంటే మాకు ఇలాంటి బతుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడైతే ఇంకా మాకు దారుణం అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిపించినా కూడా ఆయన చెప్పిన హామీలు హామీలు ఒక్కటైందా? ఏది కాలే. 25,000 ఇస్తాడు, ఇచ్చిండా? 25,000 ఇవ్వలే. రైతు బంధు చేయలే. ఇవన్నీ చేస్తే మాకేం అవసరం? ఇప్పుడు అన్యాయంగా మేము 5,50,000 రూపాయలు నేను కాటో కొంటే మమ్మల్ని అయితే రోడ్డు మీద వేసినట్టే కదా. మొత్తానికి అయితే మా పొట్ట అయితే వచ్చి మేము ఏం అన్యాయం చేసినాము? మీటింగ్ పెట్టి అడిగితే ఏమంటాడు తెలుసా? అవును బాబు నువ్వు ఏలే ఓటు ఉంటాడు. ఇప్పుడు మహిళలు వేస్తే గెలిచింది ఆయన, మేము వేస్తే రాలేదా? పైన వాళ్ళు అంటారు, జనాలు అంటారు, వీడియోలు అంటారు, మీరు వేస్తారు ఏలే, మీరు వస్తే నువ్వు గెలవలే అంటారు. మాట్లాడుతుండే అక్కడ. కాబట్టి అందరు వేస్తేనే వచ్చిండు. సరే వచ్చినా నాకేం అభ్యర్థి ఏమీ లేదు. బస్సులు ఎందుకు పెట్టి అన్నాడు? బస్సులు ఫ్రీ ఎందుకు పెట్టి చెప్పు? బస్సులు ఎలాంటి వాళ్ళే పెట్టాలి? వికలాంగ ఉన్న వాళ్ళకు, కూలినాళ్ళు ఉన్న వాళ్ళకు, లేకపోతే గరీబ్ వాళ్ళకి కూలి పని చేసుకుంటే వాళ్ళకు ఫ్రీ పెట్టాలి. ఇప్పుడు వైట్ కార్డు ఉన్న ఫ్రీ పెట్టాలి. ఇప్పుడు ఉన్న 1,00,000 రూపాయలు జీతం ఉన్నోడికి ఫ్రీ బస్సులు లేకపోవచ్చే, కూలి చేసుకున్నాడు బస్సులు లేకపోవచ్చే. నువ్వు ఏమి హామీ చేసినావు? ఇది ఎవరికైనా ఇది పద్ధతి కాదు, ఇది లెక్క కాదు. కాబట్టి ఎవరు ఉన్నది లేది చూసి వాళ్ళు బతుకు చేసి నువ్వు దాన్ని ఫాలో చేయాలి. నువ్వు అందరికి సమానం చేసినా నువ్వు ఎవరికి సాయం చేసింది ఏమి లేదా. కాబట్టి ఎవరికి ఏం చేసినా కూడా మాటలు దారుణంగా మమ్మల్ని అయితే రోడ్డు మీద వేసి ఫ్రీ బస్ వల్లనే రోడ్డు మీదకి పడ్డారని అనుకుంటున్నారు, అంతేనా? పడ్డది మరి పడ్డది. ఇప్పుడు కూడా పడ్డా కూడా బస్సులు పనిచేయి. మాకు ఈ నెలకు 12,000 మాకు అవసరం లేదు, మేము ఈ అడగట్లేము. ఓలా ఊబర్ పనిచేయి. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్కి పోతే ఎల్లో పడుకో అంటాడు. ఇప్పుడు ఎల్లో పడు మేము ఎందుకు చెప్పి ఫిట్నెస్ కట్టాలి, ఇన్సూరెన్స్ కట్టాలి. 6 నెలలకు ఒకసారి మేము బండి చేయించాలి. వాడు దూకిన అయితే వాడు చేయడు కదా. ఇప్పుడు ఆ ఫిట్నెస్ కట్టాలి, ఫైనాన్స్ కట్టాలి. ఇవన్నీ ఎట్లా వెళ్తాయి మాకు? ఇప్పుడు ఊబర్ అండ్ ఓలా చాలా మంది అందులోనే ఉంటున్నారు కదా, ఎందుకు పని చేయమంటున్నారు? ఎందుకు పని చేయాలంటే ఇప్పుడు నేను సీట్ నెంబర్ అయితే సికింద్రాబాద్కి వచ్చిన, నేను 150కి వస్తుంది. ఓలా ఊబర్ పని చేసి ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచో సంతలోకి రావాలి కదా. ఇప్పుడు ఏడు నుంచో బుక్ చేస్తూ ఆడికి పోవాలి. ఇప్పుడు అక్కడ పోయి తీసుకొచ్చి నష్టమే కదా. అందాక ఖాళీ పోవాలి బండి.
కాలేకపోతే బయట గ్యాస్ అయితే అవును, బంద్ చేస్తే పరిష్కారం అవుతుందా సమస్య? బంద్ చేస్తే ఎల్లో బోర్డుకి ఇయ్యి, నువ్వు ఎల్లో బోర్డుకి ఇవ్వాలి. అయినా వైట్ బోర్డుకి ఎందుకు ఇవ్వాలి? మేము ట్యాక్స్ కట్టాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, పర్మనెంట్ కట్టాలి, నీకు మళ్ళీ నీకు ఫిట్నెస్ అన్నీ చేయించుకోవాలి. గవర్నమెంట్ పోతున్నాయిగా, మేము గ్యాస్ పోస్తున్నాం, మేము గవర్నమెంట్ పోతున్నావా? రోజు కొన్ని 500 కొడతా నేను, 1000 రూపాయలు చేస్తే 500 నేను గ్యాస్కే పోతాను. ఇప్పుడు గవర్నమెంట్ పైసలు పోతున్నాయి కదా, నేను ట్యాక్స్ కడుతున్నా కదా, ఇప్పుడు నేను ట్యాక్స్ అయితే కడుతున్నా కదా, నేను కట్టినప్పుడు నాకు ఎందుకు గవర్నమెంట్ నాకు ఎందుకు సహాయం చేయాలి కదా, మా బతుకు ఎవరు చెప్పాలి? నేను నాకు అక్కడ దాకా అసెంబ్లీ దాకా నన్ను పోనిస్తారా? నేను అరే వీటి రోడ్డు మీద బతుకున్నా బయటికి వెళ్ళగొడతాను, నన్ను పోనిస్తారా? నన్ను పోయి మాట్లాడాలంటే నన్ను మోనియరు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, డబ్బు ఉన్నోడైతే పోతాడు. నేను డబ్బు లేదా మా ఆటో బతికే రోడ్డు మీద బతుకు. ఆటో రిక్షా ఎందుకు పెట్టిండు? మా ఆటో బతికే రోడ్డు మీద బతుకు. రోడ్డు మీద బతుకుంటే నువ్వు తీసుకొచ్చి ఇంకా 16 లేదు, ఎట్లా మేము ఎలా బతుకు? ఇచ్చిన మేరకు మాత్రం 12,000 రూపాయలు ఇచ్చేదాకా మాకు తెల్లారి నుంచే మళ్ళీ మేము నెక్స్ట్ కార్యాచరణ మేము చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి ఇంతకన్నా గొప్ప పెద్దగా ఇంకా ఎక్కడిదక్కడ స్తంభింపజేస్తామని మేము ఆటో కార్మికుల సంఘాన్ని మేము పిలుపునిస్తాం మేడం. మేమైతే ఆపం. కేటీఆర్ని మాత్రం ఇలా రాకని మేము వ్యతిరేకిస్తున్నాం, పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 10 ఏళ్ళ నుంచి ఆయన ఏం చేయలేదు. ఇవాళ ఎట్లా గుర్తొచ్చి పక్క రాష్ట్రంలో 10,000 ఇచ్చాడు జగన్ గారు, అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? ఈరోజు వేరే ప్రభుత్వం రాగానే మీకు ఎట్లా గుర్తుకొస్తుంది? మీ ప్రభుత్వం ఉన్న రోజు ఇవ్వచ్చు కదా. తెలంగాణ పోరాటంలో మా ఆటో డ్రైవర్లు చేసినంత పోరాటం ఎవరు చేయలేదు తెలంగాణలో. అంత పోరాటం చేసినా మాకు అంత కష్టపడి మేము తెలంగాణ తెచ్చి మీ చేతిలో పెడితే మాకేం చేయలే. ఈరోజు కేటీఆర్ వస్తే సమితి ప్రేమ చూపిస్తే మేమేమో ఒప్పుకునే పరిస్థితి లేదు. పూర్తిగా మా ఏఐటీసీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం.